సార్ నేనా? నువ్వే వెళ్ళి రావాలి మంజు. నేనెందుకు సార్? స్టేషన్కి ఏఎస్ఐవి నువ్వే కదా. చిన్న చిన్న కంప్లైంట్లు ఇప్పించడానికి కూడా నేనే వెళ్ళాలా? కరెక్టే సార్, మేడం గారే వెళ్ళాలి. మరి నువ్వు? నేను కూడా వెళ్తాను సార్. పదండి మేడం. ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి, బయటికి రండి. డోర్ ఓపెన్. అమ్మా నమస్కారం. గుర్తుపట్టారా? గుర్తుపట్టానమ్మా. మణమ్మ గారిని స్టేషన్కి తీసుకెళ్లారు కదమ్మా, గుర్తుందమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? అప్పుడు మీ మీద మణమ్మ గొడవ పెట్టుకుని ఇంట్లో సామాన్లు బయట వేసి వడ్డీ డబ్బుల కోసం గొడవ పడింది కదా. అది ఎప్పుడో అయిపోయింది కదమ్మా. ఎక్కడైపోయింది? మేం మణమ్మ గారిని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టినాం. నువ్వొచ్చి కంప్లైంట్ ఇస్తావేమోనని ఇప్పటి వరకు ఎదురు చూసాం. నువ్వు రాలేదు. ఇప్పుడు రా, వెళ్దాం. పోలీసుని అవమానిస్తే తోక తొక్కిన పాము విషం కక్కినట్టు ఈ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాన్రా సత్య. రే మినిస్టర్, బోనులో ఉందనుకుని పులితో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నావు. ఈ సిఐ విక్రమ్తో పులి బోనులో ఉన్నా బయటున్నా పులి పంజా విసరడంలో తేడా రాదు. ఈ విక్రమ్ కొట్టే దెబ్బలో కూడా తేడా రాదురా. రే మినిస్టర్, కాలానికి ఒకరు ఇష్టులు కారు, ఇంకొకరు అయిష్టులు కారు. కాలం అందరినీ ఒకేలా చూస్తుంది. నాకు కూడా టైం వస్తుంది. అప్పుడు ఈ సీఐ ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడా మేడం? అప్పుడు గొడవకి ఇప్పుడు కేసు పెట్టాలా? కోర్టుకి ఈరోజు వెళ్తే తీర్పు ఎప్పుడో గాని రావట్లేదు. ఇది అంతే. మా సిఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రండి, వెళ్దాం. మీరేం భయపడక్కర్లేదు. అవును, ఆ మణమ్మ మీద కంప్లైంట్ ఇచ్చొచ్చేయండి చాలు. వాళ్ళు రారు. ఏఎస్ఐ అయ్యాక ఎప్పుడో దొర్లిపోయిన కేసుల్ని, గొడవల్ని మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టిస్తున్నారా? చూడు, ఏదో ఒకటి చేసి మా అమ్మని అరెస్ట్ చేయాలని ఆ సిఐ పాత వాళ్లతో మళ్ళీ కేసులు పెట్టిస్తున్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మీరు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మేము మా సిఐ గారు చెప్పినట్టు చేయడం మా డ్యూటీ. నేనే మీకు అడ్డు చెప్పడం లేదు. వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. కంప్లైంట్ ఇస్తామంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఏమయ్యా, నువ్వు కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వను సత్య గారు. అర్థమైంది కదా, ఇవ్వనంటున్నాడు. ఇంకా మీరు వచ్చిన దారిలోనే. చూడండి, మీరు వీళ్ళని బెదిరించారన్నది క్లియర్గా అర్థమవుతోంది. దీనికి మీరు కూడా శిక్షార్హులవుతారు. చూడు, నేనేం వాళ్ళని కొట్టలేదు, మెడ మీద కత్తి పెట్టి బెదిరించలేదు. జస్ట్ అడిగానంతే. తను ఇవ్వనన్నాడు, అయిపోయింది కదా. బయలుదేరండి. మేడం, తను కంప్లైంట్ ఇవ్వనంటున్నాడుగా, మనమేమీ చేయలేం. వెళ్దాం, పదండి.